25 బ్యాంకులు మొన్న నిర్మలా సీతారామన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అక్కడ వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. 25 బ్యాంకుల యొక్క మొత్తం బడ్జెట్ ఎంత అంటే దరిదాపుగా 10,000 కోట్ల రూపాయలతో అక్కడ డెవలప్మెంట్ జరగబోతూ ఉంది. ఆ 10,000 కోట్ల రూపాయలు కాక దానికి ఎంప్లాయ్మెంట్ ఒక 10,000 మంది వస్తారు. దానికి డ్రైవర్లు అవ్వచ్చు, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు అవ్వచ్చు, మేనేజర్లు అవ్వచ్చు, అన్ని రీజనల్ ఆఫీసెస్, స్టేట్ హెడ్ సంబంధించినటువంటి ఆర్బీఐ అవ్వచ్చు, ఎస్బీఐ అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా అక్కడ ల్యాండ్లు అలాట్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఇవి కాక పెద్ద పెద్ద యూనివర్సిటీలకి ల్యాండ్ ఇది బిట్స్ దానికి ఇచ్చారు. మరి మన ఇదేంటి ఎస్ఆర్ఎంకి మళ్ళీ ల్యాండ్ అలాట్ చేశారు. ఇంకా తర్వాత విట్కి అలాట్ చేశారు. తర్వాత బ్రహ్మకుమారిస్ వాళ్ళకి అట్లాగే ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఎక్స్ఎల్ఆర్కి ఒకటి మళ్ళీ ఇవన్నీ కాకుండా ఈ యూనివర్సిటీలన్నీ కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో కాలేజీలు ఓపెన్ చేస్తే సుమారుగా 4-5 లక్షల మంది స్టూడెంట్లు అక్కడ రావడానికి అవకాశం ఉంది. ఆ 4-5 స్టూడెంట్లు వస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ వస్తుంటారు, దానికి లెక్చరర్లు వస్తుంటారు, అక్కడ అకామిడేషను, వాళ్ళకి హౌసెస్ ఇవన్నీ అవసరం అవుతాయి. ఇవి కాక ఒక 15 హోటల్స్కి అంటే 3 స్టార్ హోటల్ అబోవ్ ఉన్నటికి మంచి నోవోటెల్ అవ్వచ్చు, తాజ్ అవ్వచ్చు, దస్పల్లా అవ్వచ్చు, ఇలాంటి హోటల్స్కి కూడా ల్యాండ్ అలాట్ చేశారు. అవి కూడా వర్క్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ కానీ లేదా యూనివర్సిటీలు కానీ తర్వాత ఈ మన హోటల్స్ కానీ ఇవి కాక క్వాంటమ్ వ్యాలీ మొన్న శంకుస్థాపన చేశారు 50 ఎకరాల్లో. పక్కన ఇంకొక సిఎస్ఆర్ఐ వాళ్ళది ఇంకొక 25 ఎకరాల్లో. ఇవన్నీ కూడా అది క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, టాటా వాళ్ళు కానీ, ఐబిఎం వాళ్ళు కానీ, మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చేస్తున్నారు. ఇవి చేసేటప్పటికి వీటి మొత్తం ఎంప్లాయ్మెంటు వచ్చి అక్కడ డెవలప్మెంట్ అనేది ఈ 28కి ఒక ఫేస్ మేనర్లో రాబోతుంది. అక్కడ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే అమరావతిలో ఇల్లు కట్టుకోకపోతే చాలా నష్టపోయామనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నీకు అటువంటి ఎన్విరాన్మెంట్ ప్రపంచంలో ఎక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా అమరావతిలో? నేను అదే చెప్తాను. దానికి కూడా ఎలాగంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం పెద్ద పెద్ద హోటల్స్కి వీటికి ఇచ్చాం. ఇప్పుడు నన్ను చాలామంది క్వశ్చన్లు వేశారు, సార్ ఇప్పుడు ఆ స్కూల్స్కి ఇచ్చారనుకోండి, వాళ్ళంతా 3 lakhs 2 lakhs ఆ లెవెల్లో ఉన్న ఫీజు ఉన్నది. ఇప్పుడు అక్కడ జనాభా ఉన్నారనుకోండి, మిడిల్ క్లాసు, లో క్లాసు వాళ్ళకి 30,000 40,000 50,000 ఫీజులో ఉన్న స్కూల్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఏది రాజధానిలో. ఇది మొన్న నేను నారాయణ గారికి, చంద్రబాబు గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తక్కువ కాస్ట్లో కూడా ఉండాలి. లేకపోతే మీకు 80% ఆఫ్ ద పీపుల్ పూర్ పీపులే ఉంటారు ఎక్కడైనా సరే, అంతే కదా, పనిచేసేవాడు. అంతే కదా. సో అట్లాగే హోటల్స్ కూడా చిన్నవి ఉండాలి. అంటే 100 రూపాయలు భోజనం పెట్టేది ఉండాలి, లేకపోతే 1000 రూపాయలు భోజనం పెట్టేది అది ఉంటుంది 5 స్టార్ హోటల్, లేకపోతే 2000 ఉండొచ్చు. కానీ 100 రూపాయలు 150 రూపాయలు సామాన్యుడికి అందుకునే హోటల్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మనం ఢిల్లీలో కనుక చూస్తే బ్రిటిషర్స్ టైంలోనే ముందు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన తర్వాత మిగతా పార్లమెంట్లన్నీ కూడా బిల్డింగ్లన్నీ తర్వాత కట్టారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కడతాం, ఐఏఎస్ బిల్డింగ్లు అవుతున్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అవుతున్నాయి, గ్రూప్ 1 వాళ్ళు అయిపోతున్నాయి, జడ్జెస్ క్వార్టర్స్ అవుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ మనకి ఒక మంగళ షాప్ కావాలన్నా, ప్లంబర్ కావాలన్నా, బట్టల కొట్టు కావాలి, లాండ్రీ వాళ్ళు కావాలన్నా, కూరగాయల కొట్టు, అందుకని ఏం చేయాలంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలి. ముందు కట్టేసి మనం అక్కడ ఏం చేయాలంటే షాపులు ఇచ్చేయాలి పేదవాళ్ళకి తక్కువ రేటుకి. ఏది ఒక 20 ఎకరాల్లో రైతులకి కొన్ని కూరగాయల మార్కెట్లు పెట్టుకోవడానికి, ఫ్రూట్ మార్కెట్లు పెట్టుకోవడానికి, పూల మార్కెట్ పెట్టుకోవడానికి, అట్లాగే ఈ మంగళ షాపులు అవ్వచ్చు, నేను చెప్పిన కార్పెంటర్ అవ్వచ్చు, ప్లంబర్ అవ్వచ్చు, ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, రకరకాలైన వృత్తులు, చేతి వృత్తులు వాళ్ళు ఎవరు ఉంటారు వీళ్ళందరికీ అక్కడ మీరు అన్నారే అక్కడ కొనే పరిస్థితి ఉందని. ఇప్పుడు 40,000 50,000 అంటే ఒక మామూలు ఆడు వచ్చి అక్కడ 500 గజాలు ఎక్కడ కొంటాడు? ఆడికి అదే ఉంటే ఇది ఈ వ్యాపారం ఇది పూల కొట్టు ఎందుకు పెట్టుకుంటాడు, కూరగాయల కొట్టు ఎందుకు పెడతాడు? దీస్ ఆర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇది మీరు అన్నది సరైన క్వశ్చన్. ఇది కూడా ప్రభుత్వం ఆలోచించి దానికి తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు చేయాలని అవసరం ఉంది. లేదనుకోండి మనకి రేపొద్దున అక్కడ ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా హోటల్స్ వాళ్ళు ఖర్చు పెట్టేది ఒక 5-6 వేల కోట్లు ఉంటుంది, యూనివర్సిటీ వాళ్ళు కొట్టేది ఒక 5-6 వేల కోట్లు ఉంటుంది. మొత్తం 2 లక్షల కోట్లతో అక్కడ మొత్తం డెవలప్మెంట్ రకరకాలుగా ఏపీఎన్ఆర్టీ బిల్డింగ్ వస్తుంది, అక్కడ పెద్ద పెద్ద టవర్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అయ్యేటప్పటికి అక్కడ ఐటీ లాంటి ఎంప్లాయ్మెంట్ కానీ ఐటీ వచ్చి అక్కడ జాబ్స్ వస్తే అప్పుడు ఈ యొక్క రోడ్లు కానీ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేయడానికి, ట్రాఫిక్ పెరగడానికి. ఎందుకంటే వెస్ట్ బైపాస్ ఆల్రెడీ ఓపెన్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఈస్ట్ బైపాస్కి ఒకటి అడుగుతూ ఉన్నారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇస్తూ ఉన్నారు.
తర్వాత ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ పెద్దది 189 కిలోమీటర్లు ఉన్నది కూడా, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మన ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో దానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. సో అది కూడా దరిదాపు 20,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు అమరావతికి ఇప్పుడు ఒక బెంగళూరు నుంచి ఒకటి గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది, అది 20,000 కోట్ల రూపాయలు. అది ఒకటి వస్తుంది. అమరావతికి ఒక కనెక్ట్ నాగ్పూర్ నుంచి ఒకటి వస్తుంది, ఒకటి వయా మైలవరం ఖమ్మం మీద గుండా ఒక రోడ్డు ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇంకోటి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల వల్ల కేంద్రాన్ని అడగడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి మచిలీపట్నంకి అనమాట. ఇక్కడ వీళ్ళు కంటైనర్ టెర్మినల్ ఒకటి హైదరాబాద్లో పెట్టుకొని డ్రై పోర్ట్ పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ కస్టమ్స్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి పంపించుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సీఎం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం, కేంద్రంలో ఉన్నటువంటి ఒక టీం వర్క్ చేస్తూ అది ఒక గ్రీన్ఫీల్డ్ హైవేకి అది ఒక 20,000 కోట్ల రూపాయలకి బ్రహ్మాండంగా అది కూడా ప్లాన్ అవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అయిన తర్వాత నీకు విజయవాడ, అమరావతి, గుంటూరు, ఈ తెనాలి ప్రాంతాల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది ఏ రోజుకి రాదు. అక్కడ కృష్ణా రివర్ ఉంది కాబట్టి. ఎందుకంటే పైన పులిచింతలు 40 TMC వాటర్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది. దానిపైన నాగార్జున సాగర్ ఉంది, అదొక 300 TMC ఉంటుంది. దానిపైన శ్రీశైలం ఉంది, అదొక 300 TMC ఉంది. సో కృష్ణా అనేది ఎప్పుడు కూడా అది వాటర్ మనకి మంచి అడ్వాంటేజ్ అక్కడ. తర్వాత పవర్ కృష్ణాలో నీళ్ళే లేవని కొట్టుకు చూస్తుంటే ఆంధ్ర తెలంగాణలో వాటి కొట్టుకోవటం అంటే ఏమవుతుందంటే గోదావరి కంటే కృష్ణా వాటర్ 99% యూజ్ చేసుకోగలుగుతాం. గోదావరిని వాడలేం, సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అందుకే కదా సీఎం గారు ఏం చేస్తున్నారు, పోలవరం నుంచి విజయవాడకి అక్కడి నుంచి బనకచెర్ల దగ్గరికి కాకుండా నల్లమడ ఫారెస్ట్కి మొదట బనకచెర్ల అనుకున్నారు, దాన్ని ఆపేసి నల్లమడ రిజర్వాయర్కి బొల్లాపల్లి దగ్గర స్టాక్ పెట్టి అక్కడి నుంచి రైట్ కెనాల్ నుంచి వెలుగొండ అటు కడప కానీ రాయలసీమ కానీ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేద్దామనే ఒక ప్లాను ఇప్పుడు రెడీ అవుతుంది. మొదట 80,000 కోట్లతో బడ్జెట్ ప్లాన్ చేశారు. తర్వాత దాన్ని మార్చి ఇప్పుడు నల్లమడ ఫారెస్ట్లో కొండల మధ్య ఒక పెద్ద రిజర్వాయర్ పెట్టి అక్కడ 150 TMC వాటర్ పెట్టి దాన్ని మనం వాడదాం అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళే, అక్కడ తెలుగు వాళ్ళే. ఒకసారి భద్రాచలం దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఆంధ్రప్రదేశ్ వాడుకోకపోతే సముద్రంలోకి వెళ్తాయి. సో చిన్న లాజిక్ మిస్ అయ్యి అక్కడ అది కడుతున్నారు, ఇది ఇట్లా కడుతున్నారు అని మాట్లాడకూడదు. కాటన్ బ్యారేజ్ వరకు ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, దేశం ఇంట్రెస్ట్. నాకు పనికి రాకపోతే ఎవరో ఒకళ్ళు పెట్టాలి కానీ పారేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఈలో బ్యారేజీలు ఉన్నాయనుకోండి పైన గోదావరి మీద, మనం ఆపగలుగుతాం, వాళ్ళు కట్టుకుంటానంటే. కానీ అంత ఈజీ కాదు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ కాళేశ్వరం ఇవన్నీ కూడా 2 లక్షల కోట్లు పెట్టి కేసీఆర్ 10 ఏళ్లలో చేసింది అదే కదా. అవి కూడా క్రాకులు వచ్చి ఇప్పుడు అన్ని కేసులు నడుస్తున్నాయి కదా. సో నేనేమంటానంటే పోలవరం దగ్గర నుంచి గ్రావిటీ ఫ్లోతో అక్కడికి వస్తే విజయవాడకి, అక్కడి నుంచి పంపింగ్ ద్వారా నల్లమడ ఫారెస్ట్కి వెళ్తుంది. సో అందుకని వాటర్ ప్రాబ్లం అనేది విజయవాడకు ఉండదు. పక్కనే VTPS దరిదాపుగా 3,500 4,000 మెగావాట్ల పవర్ ఉంది. సో మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సోలార్ పవర్ బ్రహ్మాండంగా రాబోతా ఉంది, విండ్ పవర్ రాబోతా ఉంది, ఇండోసోల్ కూడా రాబోతుంది. ఇక ప్రైవేట్ కంపెనీ కదా. అంటే అల్టిమేట్గా ఇచ్చేది ప్రభుత్వానికి, లేకపోతే ఎక్కడో చోట వాడతారు కదా. ఇది దాచుకునేది కాదు కదా. కొంత డబ్బులు అయితే దాస్తారు కానీ పవర్ దాయలేరు కదా. మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ ఛార్జెస్ లేకుండా కొంత తక్కువలో దొరికే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ డెవలప్మెంట్ ఈ ఎలక్ట్రిసిటీ దాని మీద బ్రహ్మాండంగా వస్తుంది. దీనివల్ల ఏపీ గ్రోత్ అనేది నంబర్ 1గా వెళ్ళే పరిస్థితి. అన్నిటికంటే అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ ఏరియా ఉంది. 989 కిలోమీటర్లు మన కోస్టల్ ఏరియా ఉండటం వల్ల ఫిషింగ్ హార్బర్లో 8 కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అవి ఆల్రెడీ 3-4 ఓపెన్ అయినాయి, ఇంకా 5 కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. మళ్ళీ 3 పోర్టులు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. బాపనపాడు ఒకటి, రామాయంపేట ఒకటి, మచిలీపట్నం ఒకటి, 3 చాలా స్పీడ్గా వర్కులు జరుగుతూ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి కృష్ణపట్నం పోర్టు ఉంది, గంగవరం ఉంది, కాకినాడ ఉంది, విశాఖపట్నం ఉంది. ఇన్ని పోర్టులు ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ అనమాట. ఏది ఒక మాట ఇక్కడ మనం అమరావతి దగ్గరకు వద్దాం. అమరావతి పెట్టుకున్న టార్గెట్ లోపల కంప్లీట్ అయ్యేటట్టే కనబడుతుందా సార్? మీరు నిజం చెప్పండి. నేను మీకు 100% కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని, అమరావతిని 100% 29 ఎలక్షన్ లోపు పూర్తి చేయటువంటి ఒక ఏదైతే మినిమం ఇన్ఫ్రా ఉండాలో, మినిమం బిల్డింగ్స్, మినిమం రోడ్లు, ప్లాట్లు అప్పచెప్పడం, ఇది మాత్రం 100% చెప్పేది. పోలవరం 2027కి జూలైకి అప్పచెప్తారు, మీకు అనుమానం లేదండి. 100% అయిపోద్ది. మళ్ళీ మీకు కావాలంటే నేను 28లో ఇంటర్వ్యూకి వస్తాను, మీరు వీడియోలు సహా మీకు చూపించగలను. అంత ఫాస్ట్గా జరుగుతుంది. 27 జూన్కి పోలవరం అయిపోద్ది. దాని గురించి ఏం డౌట్ లేదు.
లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ జరగబోతుంది. రైట్ కెనాల్ ఇప్పుడు వెడల్పు చేయాలి. ఏది నల్లమడ ఫారెస్ట్లో రిజర్వాయర్ కోసం దీన్ని వెడల్పు చేసి కొంచెం గ్రావిటీ ఫ్లోతో అక్కడ ఎక్కువ నీళ్ళు తీసుకెళ్ళాలన్నది ఒక ఆలోచన. అట్లాగే అక్కడ గూగుల్ వాళ్ళది డేటా సెంటర్ ఒకటి వస్తుంది. దానికి విపరీతమైన వాటర్ కావాలి. దానికి లెఫ్ట్ కెనాల్ ఇప్పుడు టెనెల్స్ తవ్వుతున్నారు అక్కడ. అది కూడా ఈ సంవత్సరం ఆఖరికి అయిపోతే డేటా సెంటర్ ఓపెనింగ్ అయ్యే టెంకి వాటర్ అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి అప్ టు శ్రీకాకుళం వరకు వాటర్ తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు దాన్ని. సో లెఫ్ట్ రైట్ కెనాల్ మనకి మొన్న ఎంత అండి, దరిదాపుగా 3000 టీఎంసీ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోయింది. వాటర్ మనకే ఉంది 500 టీఎంసీ అయితే అసలు ఎక్కువ ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి మనకి. రాష్ట్రంలో చెరువులే నిండిపోతాయి. అందుకని ఈ ప్రాజెక్టులు చాలా ఫోకస్డ్గా కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని డబుల్ ఇంజిన్ సర్కారుని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్లాన్ అంతా ప్రణాళిక పర్ఫెక్ట్ జరుగుతుంది. అమరావతి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు. కాకపోతే కొంచెం గ్రౌండ్ రియాలిటీకి వెళ్తూ ఉండాలి మనం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను సార్, మంగళ షాప్, బట్టలు కాదు, లాండ్రీ షాప్, ఇవన్నీ లేకపోతే ఇవన్నీ నేను రోజు నేను తిరుగుతున్నానండి రాజధాని. ఎందుకంటే నాకేంటి కావాల్సింది, మనం ఆ గ్రామంలో పుట్టాం, ఆ ఊళ్ళో పుట్టాం కాబట్టి మనం ఇవాళ బతికొండొచ్చు, చనిపోవచ్చు. కానీ మనకు తెలిసిన ప్రజలకు ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అక్కడ ఉన్న సమస్యను మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలం. మామూలుగా భారతీయ జనతా పార్టీ ఈ తరఫున అని కాకుండా ఆ లోకల్ పౌరుడిగా ముందు నా బాధ్యత ఉంది, తర్వాత పార్టీ పరంగా బాధ్యత ఉంది, ఆ తర్వాత నాకు కూటమిలో బాధ్యత ఉంది. సో అందుకని నేననేది ఏంటంటే ఈ చిన్న చిన్న ఇష్యూలను కనుక ఫేస్ చేయకుండా, ఐడెంటిఫై చేయకుండా మనం క్లియర్ చేయకపోతే మళ్ళీ సేమ్ ప్రాబ్లం మనకి రిపీట్ అవుద్ది.